ఆత్మబంధులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహానుభావులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం భగవద్గీత శ్లోకం 1వ అధ్యాయం 17వ శ్లోకం. కాశ్యక్ష పరమేశ్వాసః శిఖండిచ్చా మహారథః దృష్టద్యుమ్నో విరాటక్ష సాత్యకింక్షా పరాజితః. ఇది శ్లోకం. అర్థం రాసుకోండి. కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి ఈ మహావీరులు కూడా తమ తమ శంఖాలను ఊదారు. చూడండి, ఈ శ్లోకం చూడగానే మనకేమనిపిస్తుంది అంటే, మొదటగా అనిపించేది ఏమిటి అంటే, ఇది యుద్ధానికి సంబంధించినది. వీరుల పేర్లు మాత్రమే ఉన్నాయి అనిపిస్తుంది. కానీ నిజంగా చూస్తే మన జీవితానికి చాలా లోతైన సందేశాన్ని ఇస్తుంది. శంఖధ్వని అంటే కేవలం యుద్ధ ప్రారంభం కాదు, అది మన జీవితంలో ధర్మానికి ప్రారంభ సంకేతం. ఉదయం మనం శంఖధ్వని అంటే ఏమిటి? ఉదయం మనం నిద్రలేస్తే అలారం మోగుతుంది కదా. అలారం ఏం చెబుతుంది? లేవు, కొత్త రోజు ప్రారంభమైందని చెబుతుంది. ఇది మన జీవితానికి శంఖధ్వని. అలాగే ఈ శంఖధ్వని కూడా చెబుతుంది ఏమని? ఇప్పుడు నీ జీవితంలో ధర్మయుద్ధం ప్రారంభం అవుతుంది అని. ఈ శ్లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి మనలోని గుణాలు. ఈ శ్లోకంలో చెప్పిన ప్రతి ఒక్కరూ ఒక వ్యక్తి మాత్రమే కాదు, మనలో ఉన్న ఒక గుణం, ఒక శక్తి. ఇప్పుడు శ్లోకంలోకి వెళ్ళిపోదాం. కాశ్యక్ష పరమేశ్వాస అంటే కాశీరాజు. ఇతను గొప్ప ధనుర్ధారి, అంటే లక్ష్యాన్ని సరిగ్గా చూసేవాడు. ఇది మన జీవితంలో అర్థం ఏంటి అంటే, మనకు ఒక లక్ష్యం ఉండాలి, దానిపై ఫోకస్ ఉండాలి. మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక లక్ష్యం పెట్టుకోవాలి. పెట్టుకోకుంటే మన జీవితం ఇలా గడిచిపోతుంది. అలా కాకుండా ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే ఆ లక్ష్యం మీద మన ఫోకస్ని ఎప్పుడైతే పెట్టుకుంటామో మనం కూడా ఆ కాశీరాజులం అవుతాం. ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు, ఆ విద్యార్థి ఏం చేయాలి? చదువు పైన ఫోకస్ పెట్టాలి. ఒక అనారోగ్యం ఉంది, అనారోగ్యం పోగొట్టుకోవడానికి ఫోకస్ పెట్టాలి. అప్పుడు కాశీరాజులు అవుతారు. నెక్స్ట్ శిఖండి. ఇతని జీవితంలో బాధ, అవమానం, ప్రతీకారం ఉన్నాయి. దీన్ని మన జీవితంలో ఎలా తీసుకోవాలంటే, మనకు ఎదురైన కష్టాలు, మనకు జరిగిన అన్యాయం, అంటే కష్టాలను చూసి వెనక్కి తగ్గకూడదు. మన జీవితంలో వచ్చిన కష్టాలను చూసి వాటిని శక్తిగా మార్చుకోవాలి. మన జీవితంలో కష్టాలు వస్తే భయపడి పారిపోకూడదు, వాటిని ఎదుర్కోవాలి, శక్తిగా తీసుకోవాలి. దృష్టద్యుమ్నుడు ధైర్యానికి ప్రతీక. ఈయనని బట్టి మనమేం అర్థం చేసుకోవాలి మన జీవితంలో అంటే, భయపడకుండా సత్యం కోసం నిలబడటం. ఉదాహరణకు, అందరూ తప్పులు చేస్తున్నా నీ ఒక్కడివైనా సత్యం కోసం నిలబడితే నువ్వే దృష్టద్యుమ్నుడివి. నెక్స్ట్ విరాటుడు. ఇతను మహారాజు. మన జీవితంలో అర్థం పెద్ద మనసు, సహనం, న్యాయకత్వం. అంటే ఇంటి పెద్దవాళ్ళు అందరినీ అంగీకరించి నడిపిస్తే వాళ్ళే విరాటులు. అంటే విరాటుడు అంటే మహారాజు అని చెప్పుకున్నాం కదా. మరి
వాళ్ళంటే రాజులు మనమేంది అనుకుంటాం కదా, అలా మనం రాజులము అంటే మన ఇంట్లో మనం న్యాయకత్వం వహిస్తే సహనంతో అందరినీ, ఇప్పుడు ఇంట్లో కూడా కొంతమంది తప్పులు చేస్తుంటారు కదా, ఆ తప్పులు చేసిన వాళ్ళని కూడా సరిదిద్దాలి. అంటే అక్కడ అంగీకరించాలి, అంగీకరించి ఆ జీవితాన్ని ముందుకు నడిపించాలి. ఇక్కడ మనం కూడా విరాటునిలాగా మహారాజులం అవుతాం. నెక్స్ట్ సాత్యకి, అపరాజితుడు, ఎప్పుడూ ఓడిపోని యోధుడు. దీన్ని మనం మన జీవితంలో ఎట్లా అర్థం చేసుకోవాలంటే పట్టుదల, నమ్మకం. అంటే దీని నుంచి మనం ఏమర్థం చేసుకోవాలి, ఓడిపోవడం తప్పు కాదు, కానీ ప్రయత్నించడం మానేయడం తప్పు. ఈ శ్లోకంలో ఒక కృష్ణుడు లేదా అర్జునుడు మాత్రమే కాదు, చాలామంది వీరులు శంఖం ఊదుతున్నారు. మన జీవితంలో అర్థం ఏంటంటే మన జీవితంలో విజయం సాధించాలంటే ఒక గుణం మాత్రమే ఉంటే సరిపోదు, చాలా మంచి గుణాలు కలిసి వస్తేనే విజయం వస్తుంది. మన జీవితంలో శంఖధ్వని ఎప్పుడు వస్తుంది? నీవు తప్పు చేస్తున్నప్పుడు లోపల నీకు ఒక వాయిస్ వినిపిస్తుంది, ఇది సరి అయినది కాదు అని చెబుతుంది. అదే నీలోని శంఖధ్వని. చూడండి, ఒక పరీక్ష రాసే విద్యార్థి కాపీ కొట్టాలని చూస్తుంటాడు కదా, అప్పుడు లోపల చెప్తుంటుంది వాళ్ళ వాయిస్, ఇది తప్పు, కాపీ కొట్టొద్దు అని చెప్తుంది. మనం పక్కింటోళ్ళకి తెలియకుండా వాళ్ళ పూలు, కూరగాయలు ఏవో తెంపుకుంటాం చూడు, అప్పుడు చెప్తుంది మన లోపల కూడా, ఇది తప్పు, తెంపకు అని చెప్తుంది. ఆ వాయిస్ని మనం వినాలి, అదే శంఖధ్వని. మన జీవితమే ఒక కురుక్షేత్రం. మనలో మంచి చెడు యుద్ధం జరుగుతుంది, ప్రతిరోజు ఒక యుద్ధమే. మనలోని వీరులను మేల్కొల్పాలి. మనలో వీరులు ఎవరు? కాశీరాజు, దృష్టద్యుమ్నుడు, సాత్యకి. వీళ్ళందరినీ మనం మేల్కొల్పాలి. మంచి గుణాలు కలిసి వస్తేనే విజయం అని చెప్పుకున్నాం కదా. అంటే ఇక్కడ ధైర్యం మాత్రమే సరిపోదు, జ్ఞానం కూడా ఉండాలి, పట్టుదల కావాలి. ఇవన్నీ కలిస్తేనే జీవితం గెలుస్తుంది. అర్థం చేసుకోవాలంటే ఉదాహరణకు ఒక పిల్లవాడు పరీక్షకు సిద్ధమవుతున్నాడే అనుకుందాం. ఆ పరీక్షకు సిద్ధమవుతుంటే ఏమవుతుంది? పరీక్షలు రాస్తుంటాడు, రోజు ఒకేలాగా ఉంటుందా? వాళ్ళ శక్తి, వాళ్ళ మనసు మధ్యలో అలసట వస్తుంది, భయం అవుతుంది, ఈ చదువు ఎందుకురా అనిపిస్తుంది. అట్లా కదా మన సాయి ఇప్పుడు వచ్చి కూర్చున్నాడు మన ముందు, అవునా కాదా? కానీ ఆయన లోపల ఒక శక్తి చెప్తుంది, ఏమని? అమెరికా పోవాలని, మంచి చదువుకోవాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, ఇలా రకరకాలుగా చెప్తుంది. నీలో ఆ శక్తి ఉంది, నేను రాయగలను, చదవగలను అనే శక్తి ఉందా లేదా? ఉంది. కానీ నువ్వు కొంచెం దాని మీద ఫోకస్ చేస్తే ఆ కాశీరాజులాగా నీవు కూడా విజయం సాధిస్తావు. అర్థమవుతుందా? రాసుకోండి. విజయంలో కాశీరాజు ఫోకస్, దృష్టద్యుమ్నుడు ధైర్యం, సాత్యకి పట్టుదల, అన్నీ కలిసి చేశాయి. ఎవరికి పని చేశాయి? ఆ విద్యార్థునికి. అవునా కదా? మన జీవితంలో కూడా ఏది వచ్చినా మనం కూడా ఆ లక్ష్యం పైన మనం దృష్టి పెట్టాలి, ఫోకస్ పెట్టాలి. పెడితే మనం కూడా విజయం సాధిస్తాం. చూడండి, మనమే ఒక యుద్ధ రంగంలో ఉన్నాం అంటే మన జీవితంలోనే, మన ఇంట్లోనే ఏదైనా ఒక జరుగుతుంటాయి కదా ఎన్నో రకాలుగా. అక్కడ ఏముంటుంది? ఇది మంచి, అది చెడు అనే యుద్ధం మనకు జరుగుతుంటుంది. అక్కడ ఏం చెప్తే మనం చేసేది తప్పు అనుకోండి, అప్పుడు
మనలో ఉన్నటువంటి మంచి గుణాలు చెప్తుంటాయి. ఇది ధర్మం కాదు, ఇది తప్పు. ఇందాక చెప్పాను నేను ఎగ్జాంపుల్గా. ఏం ఎగ్జాంపుల్ చెప్పాను? పక్కింటి వాళ్ళ పూలు తెంపుకోవడం. అక్కడ తెంపుకుంటుంటే మన లోపల మన వాయిస్ చెప్తుంది, ఇది తప్పు, ఇది చెయ్యొద్దు, నువ్వు ధర్మంగా జీవించు అని మనకు లోపల చెప్తుంటుంది. అక్కడ మనం వింటే మనం కర్మల్ని తెచ్చుకోము, ఆ పాపంలో పడము. ఇవన్నీ మనలో వచ్చేటటువంటి శంఖధ్వనులు. ఓకే, ఈ శ్లోకం మనకు ఒక గొప్ప సత్యం చెప్పేది ఏమిటంటే, జీవితం ఒక యుద్ధం, మనలోని మంచి గుణాలే మన సైన్యం, మన అంతరాత్మ శంఖధ్వని మనకు మార్గం చూపుతుంది. అందుకే కష్టాలు వచ్చినప్పుడు భయపడకండి, మీలోని శక్తిని మేల్కొల్పండి, ధర్మం వైపు నిలబడండి. అప్పుడు మీ జీవితంలో కూడా మీరు విజయం అనే శంఖధ్వని వినిపిస్తుంది మీకు. అందుకే కష్టాలు వచ్చినప్పుడు భయపడకండి, మీలోని శక్తిని మేల్కొల్పండి, ధైర్యం వైపు నిలబడండి. అప్పుడు మీ జీవితంలో కూడా విజయం అనే శంఖధ్వని వినిపిస్తుంది.